ఉమ్మడి సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా దీపావళి సందడి మొదలైంది. సంగారెడ్డి ఐబీ చౌరస్తా దగ్గర పూలు, దీపావళి సామాగ్రి అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. ప్రమిదలు, బొమ్మలను కొనేందుకు జనం భారీగా వస్తున్నారు. దీపావళి సందడికి సంబంధించిన మరింత సమాచారాన్ని సంగారెడ్డి జిల్లా కేంద్రం నుంచి శ్రీధర్ అందిస్తారు. దీపావళి సందర్భంగా ఉమ్మడి మేఘ జిల్లా వ్యాప్తంగా మార్కెట్లన్నీ సందడిగా మారినాయి. ప్రస్తుతం సంగారెడ్డి ఐబీ చౌరస్తాలో ఉన్నాం. ఇక్కడ పూలు కావచ్చు, ఇతర దీపావళికి సంబంధించిన సామాగ్రి అంతా అమ్ముతున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. మార్కెట్ అంతా రద్దీగా ఉంది. చాలా మంది ఇక్కడ ఇప్పటికే దీపావళికి సంబంధించిన వస్తువులు కొనేందుకు వస్తున్నారు. అమ్మ చెప్పండి, ఇలా ఉంది ఇక్కడ దీపావళి ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటారు మీరు? దీపావళి అంటే కలర్స్ ఆఫ్ లైట్స్ కాబట్టి అండ్ ఫ్లవర్స్ కూడా చాలా కలర్ఫుల్గా ఉన్నాయి కాబట్టి అందరూ మీరు చూస్తున్నారు కదా, హడావిడిగా ఉంది కలర్స్ లైట్స్తో. సో మేము కూడా అమ్మవారిని మంచిగా భక్తి శ్రద్ధలతో పూజించడానికి ఫ్లవర్స్ కొందామని బేసికల్లీ అందరికి తెలిసిందే కదా, దివాళీ అంటే దియాస్ ఉంటాయి, లైట్స్ అండ్ అమ్మవారిని పూజించడానికి ఫ్లవర్స్. మెయిన్లీ మనం యూజ్ చేసేది బంతిపూలు, కలర్ అండ్ దొంతులు, ఇక్కడ దొంతుల్లో పెట్టడానికి స్వీట్స్, ఇవి మెయిన్గా సిగ్నిఫికెన్స్ ఉంటాయి దివాళీకి. క్రాకర్స్ అంటే పొల్యూషన్ అని చెప్పేసి పెద్దగా కాల్చము. వి సెలబ్రేట్ దీపావళి ఓన్లీ విత్ దియాస్ అండ్ పూజాస్ అండ్ ఇప్పటికే దీపావళి సందర్భంగా మార్కెట్లన్నీ రద్దీగా మారినాయి. ప్రధానంగా దీపావళిలో ఇటు దీపపు చెమ్మలు ఒకవైపు, దాంతోపాటు పూలు. ఇక్కడ కొన్ని ప్రత్యేకంగా కొన్ని వస్తువులు మాత్రం ఉంటాయి. ఏదైతే దొంతులు అని అంటుంటారు, ఇక్కడ ప్రత్యేకమైన పూజలు చేస్తుంటే సందడి చూడొచ్చు. చాలామంది ఇప్పటికే దీపావళి ప్రత్యేకమైనటువంటి పూజలు ఉంటాయి, వాటికి నోములు ఉంటాయి, వాటిల్లో బొమ్మల కొలువులు ఉంటాయి, వాటికి సంబంధించినటువంటి బొమ్మలు కావచ్చు, దీపం చెమ్మలు కొంటున్న దృశ్యాలు మనం చూడొచ్చు. చాలా వరకు మార్కెట్లన్నీ ఇటు సిద్దిపేట జిల్లా కావచ్చు, మెదక్ జిల్లా కేంద్రంలో కావచ్చు, ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా రోడ్ల వైపు అటు ఇటు మార్కెట్లన్నీ కూడా రద్దీగా మారినాయి. సో ఎక్కువగా పూలు అమ్ముతున్నారు, దీపపు చెమ్మలు అమ్ముతున్నారు. దాంతోపాటు ఇక్కడ ఏదైతే చాలా వరకు మార్కెట్లన్నీ ఫుల్ రష్ అయితే కనిపిస్తూ ఉంది. సో దీపావళి అంటేనే ఒకవైపు స్వీట్స్, మరోవైపు దీపాలు, ఇవన్నీ పూలు ఇవన్నీ ఉన్నాయి. సో ఇట్లా దీపావళికి దొంతులు కొనడానికని వచ్చినాము. ఉంటాయి పూజల్లో అంటే ఏమేమి వాడుతుంటారు మీరు జనరల్ దీపావళి పూజల్లో? అంటే పూజకి బొమ్మల కొలువు పెడతాము ఎవ్రీ ఇయర్ ఒకటి కంపల్సరీగా కొంటాం అనమాట, కొత్త వస్తువు. సో అందుకని షాపింగ్ అని వచ్చాం. ఇంకేమేమి ఉంటుంటాయి అంటే మన ఇష్టం, అది దొంతులు ఉంటాయి, ఇంకా డిఫరెంట్ ఏవైనా సరే మన ఇష్టం ఉన్నాయి తీసుకోవచ్చు. దీపావళి సందర్భంగా ప్రత్యేకమైనటువంటి బొమ్మల కొలువులు ఉంటాయి, ప్రత్యేకమైనటువంటి వస్తువులను కూడా పూజల్లో వాడుతుంటారు. ఇది దొంతులు అంటుంటారు. సో సంగారెడ్డి జిల్లా కేంద్రంలో ఇవి ఎక్కువగా కనపడుతూ ఉన్నాయి. రోడ్లపైన ప్రత్యేకంగా దీపావళి సందర్భంగా ఏర్పాటు చేసిన స్టాళ్లలో ఇవి కనిపిస్తూ ఉన్నాయి. ఒకవైపు వివిధ రకాల బొమ్మలు, మరోవైపు అయితే దీపపు చెమ్మలు, పూలు, మరోవైపు స్వీట్స్. ఇట్లా చాలా వరకు ఏదైతే ప్రత్యేకమైనటువంటి నోములు కావచ్చు, పూజలు ఉంటాయో వాటిల్లో వాడే స్వీట్స్ ఉంటాయి. పాత తరం స్వీట్స్ కూడా ఉన్నాయి, బచ్చీసలు అని అంటుంటారు. సో దాంతోపాటు ఇట్లాంటి స్వీట్స్ అన్నీ కూడా కనిపిస్తూ ఉన్నాయి. సో ఇవన్నీ పాత తరం స్వీట్స్, ఇప్పటికి ఇంకా ఆనవాయితీ ప్రకారం వాడుతున్నారు. మరోవైపు కొత్త తరం ఈ పేనీలు కూడా చాలా మార్కెట్లో కనిపిస్తూ ఉన్నాయి, సేమియాలు, పేనీలు. సో ఇవన్నీ కూడా ప్రత్యేకంగా ఇవి పేలాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇవన్నీ కూడా పూజల్లో వాడుతుంటారు. సో ఈ పూజల్లో వాడే వస్తువులన్నీ కూడా రోడ్లకు అటు ఇటు రోడ్లపైన కావచ్చు వివిధ స్టాళ్లను ఏర్పాటు చేస్తున్నారు. దీపపు చెమ్మలు, పువ్వులు ఇటు సిద్దిపేట కావచ్చు, సంగారెడ్డి, మెదక్ జిల్లాల కేంద్రంలోని కావచ్చు, ఇటు వివిధ పట్టణ కేంద్రాల్లో కూడా భారీగా స్టాల్స్ అయితే వెలిసినాయి. ఒకవైపు స్వీట్స్ షాపుల్లో సందడి నెలకొంది, మరోవైపు పూలు అమ్మే దుకాణాలు కావచ్చు, బొమ్మలు అమ్మే దుకాణాలు, మరోవైపు పటాకులు అమ్మే దుకాణాల్లో కూడా సందడి నెలకొంది, కూడా రద్దీగా మారిన పరిస్థితి ఉంది. కెమెరామెన్ రాజుతో శ్రీధర్, వీస్కి, సంగారెడ్డి నుండి.